ఇవాళ గుంటూరు జీజీహెచ్లో అస్వస్థతకి గురైనటువంటి కొంతమంది రోగుల్ని పరామర్శించే క్రమంలో మన గౌరవనీయ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ గారి సహాయంతో ఇవాళ నేను ఇక్కడ పేషెంట్స్ని కలవడం వాళ్ళ క్షేమ సమాచారాలని తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా నేను ఏదైతే యూనిసెఫ్ ఢిల్లీ ప్రతినిధిగా నేను ఇవాళ రోజున ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ కూడా పరామర్శించడం జరిగింది. కాకపోతే నాకు ప్రతి పేషెంట్ కూడా నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇక్కడ ట్రీట్మెంట్ వైజ్ కావచ్చు, అలాగే మన డాక్టర్స్ సిస్టర్స్ కావచ్చు, వాళ్ళు టేక్ కేర్ చేసే విధానం అద్భుతంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు దండం పెట్టి మరీ కూడా చెప్తా ఉన్నారండి. కాబట్టి ఇక్కడ ఒక గుంటూరులో నేను కూడా ఇక బోర్న్ అండ్ బ్రాటప్ ఇక్కడే కాబట్టి వాళ్ళ రోజున గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వాళ్ళ ఫస్ట్ టైం నా లైఫ్లో అడుగు పెట్టాను. కాకపోతే ఇవాళ పేషెంట్స్ ఎవరైతే చెప్తా ఉన్నారో అవన్నీ వింటూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది. ఇక్కడ మన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి చుట్టుపక్కల గ్రామాల నుండి ఎంతోమంది వచ్చేసి వాళ్ళ రోజున చాలా మంచి ట్రీట్మెంట్స్ తీసుకోవడం జరిగింది. అంతేకాదు హాస్పిటల్ని ఆధునీకరించడం కూడా జరిగింది. ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్కి వాళ్ళ రోజున పక్క రాష్ట్రాలకి పక్క ప్లేసెస్కి వెళ్ళే పని లేకుండా ఇక్కడ అన్ని రకాల సదుపాయాలతో కూడినటువంటి ల్యాబొరేటరీస్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, అందరూ మనకు అందుబాటులో ఉన్నారని చెప్పేసి మన సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఈ విధంగా నేను పరామర్శించడం కావచ్చు, వాళ్ళ రోగులను అందరినీ కూడా కలవటం కావచ్చు, ఏదైతే మాకు మా ఇంట్లో పండిని ఏదైతే తోటలో ఫ్రూట్స్ ఉన్నాయో ఒక ఆర్గానిక్ ఫ్రూట్స్ని వాళ్ళ రోజున తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వటం నేను చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. నాతో పాటు ఇలా తమ్ముడు వెంకటేష్ కావచ్చు, ఇలా కొంతమంది నా టీం కూడా ఇవాళ రోజున నాతో పాటు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ కిరణ్ కుమార్ గారు, థ్యాంక్ యూ.